హలో అండి, వెల్కమ్ టు చెన్నూస్ ఫ్యామిలీ. ఈరోజు చెన్నూస్ ఫ్యామిలీ కిచెన్లో పాలకూర పచ్చడి చేస్తున్నానండి. ఇది మనకి రైస్లోకి చాలా బాగుంటుంది, నెయ్యి వేసుకుంటే. సో ముందుగా పాలకూరని ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇది 10 రూపీస్ అండి, అంటే 2 కట్టలు. సో మనం ఈ పచ్చడి వచ్చి ఎండుమిర్చితో చేస్తున్నామండి. ఇది మనకి ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. ఇందులో 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేస్తున్నామండి. అలాగే 2 టీ స్పూన్లు సాయి మినపప్పు, అలాగే ఎండుమిరపకాయలు 10 వరకు తీసుకున్నామండి. ఇవి కొంచెం వేగాలి మనకి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు. సో ఇవి వేయిపోయినాయండి. మిక్సీ జార్లో తీసుకొని పాలకూర వేయించుకున్నాము. సో మళ్ళీ ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి పాలకూర వేయించుకోవడానికి. సో మనకి పాలకూర అనేది కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. నేను కాడలతో పాటు వండుతున్నానండి. కాడలు వద్దు అనుకునే వాళ్ళు ఓన్లీ ఆకు మట్టి కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. సో ఇది వేయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇందులో కల్లుప్పు వేస్తున్నానండి, రుచికి సరిపడా ఉప్పు. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, సో కొంచెం చింతపండు. సో ఫస్ట్ దీన్ని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం. సో ఇలా మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో పాలకూర యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. సో మనకి టేస్టీ పాలకూర పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని పోపు వేసుకుందాం. నేను వాటర్ యాడ్ చేయలేదండి, పాలకూరలో ఉన్న వాటర్ వల్ల మనకి పచ్చడి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో కావాలంటే కొంచెం పలుచగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనం ఇలా పోపు వేసుకుంటే మనకి పాలకూర పచ్చడి రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, వెరీ హెల్దీ రెసిపీ పాలకూర పచ్చడి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెన్నూస్ ఫ్యామిలీ. సో మనకి పచ్చడి 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.